Okay. Before the break, we are learning how to the demon affect inside of in our body. బ్రేక్ ముందు మనం ఏం చూడడం ప్రారంభించాము అంటే ఈ అపవిత్రాత్మ లేదా దెయ్యములు అనేవి మన శరీరము లోపల ఏ విధంగా బాధింపును తీసుకొని వస్తాయి అనే విషయాలు చూచాం. Okay. Now how to operate the inside of the body in outside of the body. అంటే ఏ విధముగా శరీరము లోపల మనము పనిచేయాలి, శరీరమునకు వెలుపల మనం దీన్ని ఎలా పనిచేయాలి అనేది చూద్దాం. From outside of the body, శరీరమునకు వెలుపల నుండి they operate from outside, we must restrict them. ఎప్పుడైతే శరీరమునకు వెలుపల నుండి అవి పనిచేస్తాయో లోపల నుండి మనం వాటిని ఎదిరించాలి. Okay. సరేనా? In the book of James chapter 4 and verse 7. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Okay, therefore submit yourselves to God, restrict the devil and he will flee from you. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనే విషయాన్ని చూస్తున్నాం. The flee means you get delivered. అంటే వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనగా మీరు విడుదల పొందుతారు అని అర్థం. Okay. సరేనా? So it's very important. ఇది చాలా ప్రాముఖ్యమైంది. When the spirit of demon operate the outside of the body, ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మ అనేది శరీరమునకు వెలుపల నుండి పనిచేయడం ప్రారంభిస్తాడో you should restrict. నువ్వేం చేయాలి అంటే ఎదిరించాలి లోపల నుండి. You should ready prepare your mind to fight the demon. ఆ అపవిత్రాత్మతో, ఆ దెయ్యముతో పోరాడడానికి నీ మనసును నువ్వు సిద్ధపరచుకోవాలి. They try to fight one another. అంటే ఒకరితో ఒకరు పోరాడడానికి కూడా, అంటే ఒకరితో పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. Before I told you ఇంతకు ముందు మీతో చెప్పాను కదా, 5 point. ఒక 5 విషయాలు మీతో చెప్పాను. First one, the demon motivate to emotion, wrong emotions. మొదటిగా అపవాది మీ యొక్క భావోద్వేగాల మీద బాధింపుని తీసుకొస్తాడు. wrong attitudes. అంటే తప్పైన భావోద్వేగాలను మీలో కలిగిస్తాడు, తప్పైన వైఖరి మీరు కలిగి ఉండే విధంగా చేస్తాడని చెప్పాను. Confuse your mind. మీ మనసును గలిబిలి చేస్తాడు అని చెప్పాను. They are not ready to accept the offended words or that situation. అంటే ఆ నీ ఎదుట ఉన్న వ్యక్తి యొక్క మాటలను పట్టించుకోరు, వాటిని అంగీకరించరు, వారి పరిస్థితిని కూడా పట్టించుకోని స్థితిలో ఉంటారు. Many wives are fighting in her husband. చాలా మంది భార్యలు భర్తలతో పోట్లాడుతూ ఉంటారు. The husband fight wife. భర్త ఏమో భార్యతో పోట్లాడుతూ ఉంటాడు Unwantedly. అనవసరముగా. Anything heard the wrong. ఏదో ఒక మాట వినేసి, it's not like to search it's right or wrong. ఏదో ఎవరో చెప్పిన మాట విని గొడవ పడుతూ ఉంటారు, కానీ అది నిజమా కాదా అనేది కూడా ఆలోచించరు. Immediately start the fighting, shouting. వెంటనే కేకలు వేసుకోవడం, అరవడం ప్రారంభిస్తారు. The crying. ఏడవటం ప్రారంభిస్తారు. Immediately they are ready to cry, why I want to marry you. వెంటనే ఏడవటం మొదలెడతారు, ఎందుకు పోయి నిన్ను చేసుకున్నాను అని అడుగుతూ ఉంటారు. Before marriage, my father, my mother, my neighbors all told that's it's not good. పెళ్లికి ముందే చెప్పారు, మా అమ్మ, మా నాన్న, మా తోబుట్టవులందరూ చెప్పాడు, వాడు మంచోడు కాదమ్మా అని ముందే చెప్పారు. One woman shared to me the age of 65 at the time, the lady. ఒక 65 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చెప్తూ ఉంది, Today I think why I married my husband. 65 సంవత్సరాల వయసులో ఆవిడ అంటుంది, ఎందుకు నా భర్తను నేను వివాహం చేసుకున్నానా అని బాధపడుతూ చెప్తుందంట. From the marriage time to still he is not understand me. పెళ్ళైన రోజు నుండి ఇప్పటి వరకు ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఆమె బాధపడుతుంది. Many women, the young also, the old also share about many things likewise throughout India and abroad also. చాలా మంది స్త్రీలు, వారు యవనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చాలా మంది స్త్రీలు ఈ విధంగా ఎంతో బాధపడుతూ ఉన్నారు. Understand? అర్థమవుతుందా? You very careful. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. The demon always motivate in our mind. అపవాది, అపవిత్రాత్మ మీ మనసు మీద ప్రభావము చూడడానికి ప్రయత్నిస్తాడు. The twist in our tongue.
మూడవదిగా నీ నాలుక మీద చిచ్చు పెడతాకి ప్రయత్నిస్తాడు. The twisting. వాడు ఏం చేస్తాడు అంటే కొంచెం తారుమారు చేస్తాడు. Okay, you don't know, but your tongue is speak something. అంటే నీకు తెలియకుండానే నీ నాలుక మాట్లాడేస్తూ ఉంటుంది. Finally he asked, I told like, చివరిగా I say like. అనవలసిన మాటలన్నీ అనేసిన తర్వాత నేను ఇలా అన్నానా, I am gentleman, I am gentle. నేను ఇలా అన్నానా, నేను అనుండను, నేను చాలా మంచి వ్యక్తిని, అసలు ఇలాంటి మాటలు మాట్లాడను అంటారు. But what he spoke and she spoke, she and he don't know. కానీ ఆమె తన నోటితో చెప్పిన మాటలు గాని అతడు పలికిన మాటలు వాళ్ళకు తెలియకుండానే చెప్తూ మాట్లాడతారు. The tongue used to lie words. ఈ యొక్క నాలుక అనేది చాలా సునాయాసనముగా అబద్ధాలు చెప్తుంది. The youngsters in his wife or his mother or father asked, where are you going? Immediately told some lie. It's not true. యవనస్తులైన అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ తల్లిదండ్రులు చూచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే వెంటనే అబద్ధం చెప్పేస్తారు, నిజం చెప్పరు. Many goes to college, many goes to tuition, like say lie. College go to movie or park or around the cities, like వారు ఏదో పార్కుకు వెళ్ళి లేదా సినిమాకు వెళ్ళి లేదా మొత్తం ఊరి మీద పడి తిరిగి వెళ్ళటానికి వెళ్ళి ఇంటికి వచ్చి ఏం చెప్తారు అంటే మేము కాలేజీకి వెళ్ళాము, ట్యూషన్కి వెళ్ళాము అని అబద్ధాలు చెప్తారు. My city nearby Pondicherry. మా యొక్క సిటీ అనేది పాండిచేరికి దగ్గరలో ఉంది. So I saw every weekend, ప్రతి వీకెండ్ లో కూడా all college students, most of the college students from Bangalore and other in Andhra and other place to reach in Pondicherry Saturday, Sunday, stayed and returned back Sunday night to morning reach the college. చాలా మంది యవనస్తులైన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఈ యొక్క పాండిచేరి ప్రాంతానికి బెంగళూరు నుంచి కానీ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే శని ఆదివారాలు అక్కడ ఉండి మరుసటి రోజు కాలేజీకి వెళుతున్నారు. The parent thinking my daughter, my son studied at one of the college name. అయితే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అంటే పలానా కాలేజీలో మా వాడు చదువుతున్నాడు, మా అమ్మాయి పలానా కాలేజీలో చదువుతుంది, అక్కడ హాస్టల్లో ఉంది అనుకుంటున్నారు. But they try to hide in our family to move somewhere the illegal contact. కానీ అక్రమమైన బంధాలు కలిగి ఉండడానికి కుటుంబంలో ఎవరికీ తెలియకుండా రహస్యముగా ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. Okay, easily the demon outside operating is very easy to move the boys or girls or the women's or men's. ఈ విధంగా ఉన్నప్పుడు అపవిత్రాత్మ శరీరమును వెలుపల నుండే చాలా సులువుగా పనిచేసి వాడి యొక్క పనిని మనలో ముగించుకోగలడు. Any one of the boy look girl says like this, you are very beauty, like ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయిని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటే immediately fell down, వెంటనే పడిపోతారు. Why? ఎందుకు? Nobody says before. ఎందుకంటే ఎవరు కూడా నువ్వు చాలా బాగున్నావని ముందు ఎవడ అని ఉండడు. But that the reason the family should be told, the mother and father told your daughter, your son, you are very precious, you are is beauty. అందుచేతనే అమ్మాయికైనా అబ్బాయికైనా తల్లిదండ్రులు అనేవారు ఎప్పుడూ కూడా అమ్మ నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా ప్రశస్తమైన దానివి, నువ్వు చాలా విలువైన దానివి అని తల్లిదండ్రులుగా పిల్లలతో మనం చెప్తూ ఉండాలి. You should teach very careful. తల్లిదండ్రులుగా పిల్లలకు మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాలు బోధించాలి. Wives, you are also. భార్యలుగా ఉన్న మీరు కూడా in the unwanted people to pleasing word you say stop yourself. కాబట్టి అనవసరమైన వారిని సంతోషపెట్టడానికి మీరు అనవసరంగా మాట్లాడే మాటలు ఆపేయాలి. Okay, don't allow. ఎవరో చెప్పిన మాటలు అనుమతించొద్దు. In Eden garden, ఏదెను తోటలో it's not allowed the demon voice, it's not hearing the demon voice, it's no problem enter in the Eden garden. ఒకవేళ ఏదెను తోటలో అపవాది యొక్క స్వరాన్ని వినకపోయినట్లయితే ఆ స్వరాన్ని వినకుండా ఉన్నట్లయితే ఏ సమస్య ఉండేది కాదు. One psychologist doctor told like this, the female one secret 48 hours only hiding.
ఒక మానసిక నిపుణుడు ఏం చెప్పాడు అంటే, ఆడవాళ్లకు ఏదైనా రహస్యాన్ని చెప్తే అది 48 గంటలు మాత్రమే వారిలో దాచుకుంటారంట. 48 గంటలే ఉంటుంది. Only 48 hours. 48 గంటలు మాత్రమే వారిలో ఉంటుంది. Before 48 hours, you share somebody. 40 At least a girl or boy. 48 గంటల్లోనే కనీసం ఏ అమ్మాయితో గాని అబ్బాయితో గాని ఖచ్చితంగా చెప్పేస్తారు. Otherwise, the bursting in the head. చెప్పకపోతే బుర్ర పగిలిపోద్ది వాళ్ళకి. I am not told that. నేను చెప్పడం లేదు. I ask many my church people and other girls also accept. నేను మా చర్చిలో ఉన్న చాలా మంది ఆడవాళ్ళని అడిగాను, బయట ఉన్న వాళ్ళని కూడా అడిగితే నిజమేనండి అని చెప్పారు. Immediately share about somebody, at least the daughters and also. వారికి ఏదైనా తెలిసిందనుకోండి, ఎవరితోనైనా చెప్పాల్సిందే, చెప్పకపోతే ఉండలేరు. Okay, why? కనీసం కూతుళ్ళతో కూడానే చెప్పడానికి ఇష్టపడతారు. It's very weak. ఎందుకంటే బలహీనంగా Your ఉన్నారు. body is not weak. శరీరం బలహీనము కాదు, You are strengthened. మీరు బలంగానే ఉంటారు. But your mind, it's not a strengthened, it's a weak. కానీ మీ మనస్సు అనేది బలహీనముగా ఉంది, బలముగా లేదు. Demons know. ఈ విషయం అపవాదికి తెలుసు. So some boy or some man's the demon motivate to speak the good word from his mouth. అందుచేతే ఏదో ఒక అబ్బాయి వచ్చి వాడు ఏం చేస్తా, అబ్బాయి ద్వారా అపవాది ఏం చేస్తాడు అంటే, ఏవో చక్కగా ఉన్నావు, బాగున్నావు, అందంగా ఉన్నావు అనేటువంటి మాటలను ఆ వ్యక్తితో మాట్లాడించడానికి ప్రయత్నిస్తాడు. So మీతో don't keep anything in your mind. కాబట్టి ఏది కూడా ఇటువంటి వాటిని మీ మనసులో మీరు పెట్టుకోకూడదు. You submit yourself to God. మిమ్మును మీరు దేవునికి లోబరుచుకొనుడి. Any secret, if you want to open to say any one of the person, you choose the first person, the Father God. ఏదైనా మీ రహస్యాలను ఎవరితోనైనా చెప్పాలి అనుకున్నట్లయితే మీరు మొట్టమొదటిగా మీ తండ్రి అయిన దేవునితోనే మీరు చెప్పండి. Go sit one place to told Lord, I cannot keep my mind the secret I told you. ప్రభువా, వెళ్ళి ఏదైనా ఒక ప్రాంతంలో ఎవరు లేని ఒక చోట కూర్చొని, ప్రభువా నాలో ఉన్న రహస్యాన్ని నేను ఎవరితో చెప్పకుండా ఉండలేను, కాబట్టి నేను నీతో చెప్తున్నాను అని చెప్పండి. Don't share your best friend or your family members or any one of other girls. మీ యొక్క కుటుంబంలో ఉన్న మీ కుటుంబంలో ఉన్న వారితో కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ, మిగతా అమ్మాయిలతో కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు. Many time I am not sharing some secret with my wife also. చాలాసార్లు కొన్ని రహస్యాలను, కొన్ని విషయాలను నా భార్యతో కూడా నేను పంచుకోను. I am doing the deliverance ministry. ఇప్పుడు అంటే నేను ఈ విడుదల పరిచర్యను చేస్తూ ఉన్నాను. And also personal counseling ministry. అది మాత్రమే కాదు, వ్యక్తిగతంగా సలహా ఆలోచన చెప్పే మినిస్ట్రీ కూడా చేస్తున్నాను. Counseling is very important. కౌన్సిలింగ్ అంటే ఒక వ్యక్తికి ఆలోచన ఇవ్వడము, సలహా ఇవ్వటము అనేది చాలా ముఖ్యమైనది. People meet to me. మనుషులు అంటే ప్రజలు వచ్చి నన్ను When the కలిసినప్పుడు, people met at the time, open in his heart. ఎప్పుడైతే వారు వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభిస్తారో కౌన్సిలింగ్ కోసం, ఆ వ్యక్తి లేదా ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ వారి యొక్క రహస్యాలను, వారి విషయాలన్నిటినీ కూడా హృదయం తెరిచి నాతో చెప్తారు. So when I started the deliverance ministry until now, ఎప్పుడైతే విడుదల పరిచర్య ప్రారంభించానో అప్పటి నుండి ఇప్పటి వరకు anyone say it's secret, ఎవరైనా సరే అయ్యా ఇది రహస్యమైనది ఎవరితో చెప్పొద్దు అన్నారనుకోండి, I am not share even my wife also. నా భార్యతో కూడా ఆ విషయాన్ని పంచుకోను Until still. ఈ రోజు వరకు కూడా. Before the Lord's presence, I can took my right hand to say, I am never say anything. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్న నేను నా కుడి చేతిని ఎత్తి చెప్పగలను, ఏ రహస్యాన్ని ఎవరితో కూడా నేను ఎప్పుడూ పంచుకోలేదు అని ధైర్యంగా చెప్పగలను. God allowed, still I am doing the counseling ministry. ఆ కారణము చేతనే ఈ రోజు వరకు కూడా నేను ఈ కౌన్సిలింగ్ మినిస్ట్రీ అనేది చేయగలుగుతున్నాను. దేవుడు దానికి అనుమతినిచ్చాడు. Okay. In my trainer, I beloved minister, one of the man, it's called Larry Coker. మాకు శిక్షణ తరబీదు ఇచ్చిన ఒక నాయకులు ఉన్నారు, ప్రియులు లారీ కోకర్ అనే ఒక ఆయన ఉన్నాడు. He is from USA. ఆయన అమెరికా దేశమునకు చెందినవాడు. He is the very good man of God.
He is very old also. ఆయన మంచి దైవజనుడు, చాలా వృద్ధాప్యము కలిగిన వాడు. He only trained and grew me to the deliverance ministry. ఆయనే మాకు ఈ విడుదల పరిచర్యను ఏ విధముగా చేయాలి అనే తర్ఫీదును, శిక్షణ మాకు ఇచ్చాడు, నేర్పించాడు. I learn in his team through many things how to maintain the secret in everything. ఆయన యొక్క బృందము ద్వారా రహస్యములను ఎలా దాయాలి, ఎవరికి ఎలా చెప్పకుండా ఉండాలి అనే విషయాలు నేర్చుకున్నాం. So before that train me, వారు నాకు శిక్షణ ఇవ్వడానికి ముందు the leader told me, ఆ లీడర్, ఆ నాయకుడు నాతో చెప్పారు, raise your hand like. ఈ విధంగా నీ చేతిని పైకెత్తు. So immediately I raised likewise. వెంటనే వారు చెప్పిన విధంగా నా చేతిని పైకెత్తాను. So immediately told, నేను వెంటనే ఏమన్నానంటే, Heavenly Father, పరలోకమందున్న తండ్రి, any one of the man or women, the humanity stand before me to share any secret. ఏమని చెప్పమన్నారు అంటే, తండ్రి అయిన దేవా, ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని వారి రహస్యాలను నాతో చెప్పినట్లయితే అది ఎవరితో చెప్పవద్దు అని వారు అంటే, any secret, ఏ రహస్యమైనను I am not sharing about even my wife also. నా భార్యతో కూడా, నా భార్యకు కూడా ఆ రహస్యాన్ని, ఆ మాటలను నేను చెప్పను. In case I shared anything, ఒకవేళ ఏదైనా నా భార్యతో గాని ఎవరితోనైనా పంచుకుంటే, the Father God punish me. తండ్రి అయిన దేవా నన్ను శిక్షించు. Okay, ఇలా చెప్పమన్నారు. it's very hard prayer. ఇది చాలా కఠినమైన ప్రార్థన, It's not easy prayer. అంత సులువైన ప్రార్థన కాదు ఇది. And the day onwards, ఆ రోజు మొదలుకొని I put in my mind, in the present mind always, నా యొక్క మనస్సు ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని నేను చాలా జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రెజెంట్ గా ఉంటుంది నా మనసు. in the secret, the Christianity is very important. క్రైస్తవ్యములో ఈ రహస్యము అనేది చాలా ముఖ్యమైనది. For ladies, స్త్రీల విషయంలో you very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. In future you can also do the deliverance ministry. భవిష్యత్తులో మీరు కూడా విడుదల పరిచర్య చేయవచ్చు. Many people believe you, చాలా మంది మిమ్మును నమ్మటం ప్రారంభిస్తారు. share about in her secret. మీ దగ్గరకు వచ్చి వారి యొక్క రహస్యాలను, వారి జీవితాన్ని మీతో పంచుకుంటారు చాలా మంది. Not only in our family, మీ కుటుంబంలో ఉన్నవారు మాత్రమే కాదు, outside of your family members also. మీ కుటుంబమునకు బయట ఉన్నవారు కూడా వచ్చి మీతో చాలా విషయాలు పంచుకుంటారు. You also pray like this. మీరు కూడా నేను ఏ విధంగా అయితే ప్రారంభంలో ప్రార్థించానో మీరు అలాగే ప్రార్థన చేయాలి. Lord, put chip in my mouth. ప్రభువా నా నోటికి తాళం వేయి, జిప్ వేయి ప్రభువా అని ప్రార్థన చేయి. I cannot hide in myself. ఏదైనా సరే నాలో దాచుకోలేకపోయినట్లయితే I directly come your presence to say, not other people. ఎవరితో కూడా ఆ విషయాన్ని పంచుకోను, నీతో పంచుకోవడానికి నేరుగా నీ సన్నిధానానికి వస్తాను ప్రభువా అని చెప్పండి. So I submit myself. నన్ను నేను నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను. So first you took the decision in our family. మొదటిగా నీ కుటుంబంలో ఆ తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి. Husband share any secret in the wife. భర్త భార్యగా నీతో ఏదైనా రహస్యాన్ని పంచుకుంటే You should keep. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా రహస్యముగా ఉంచాలి. Don't share mom, dad, go brother and sisters. మీ తల్లిదండ్రులతో గాని, మీ సహోదరులతో గాని, మీ యొక్క తోబుట్టువులతో గాని ఎవ్వరితో కూడా ఆ రహస్యాన్ని చెప్పొద్దు. Don't say like this, my husband share like this. ఓ నా భర్త ఇది చెప్పాడు అని చెప్పకూడదు. My wife say like this. నా భార్య అలాంటి విషయం చెప్పిందని చెప్పకూడదు. Don't go to share any one of the person. ఏ వ్యక్తితో కూడా ఆ రహస్యాలు పంచుకోకూడదు. Likewise, you share any secret in our family, God punish you. నీ కుటుంబములో గాని, అంటే ఎవరైనా మీతో రహస్యాన్ని చెప్పినప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి మీ కుటుంబములో ఉన్న వారితో గాని ఎవరితోనైనా మీరు పంచుకుంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. The Christian family should be keep the personal information in ourselves. క్రైస్తవ కుటుంబము అనేది వ్యక్తిగతమైన సమాచారం అంతటిని కూడా మనలోనే దాచుకోవాలి, గూఢముగా ఉంచుకోవాలి. Don't share your one other people to guilty things. ఒకరితో ఒకరు అంటే అనవసరమైన అంటే Guilty. అదే ఒకరితో ఒకరు ఇటువంటి Share about the guilty words. అంటే అనవసరమైన చెడ్డ వాటిని గురించి పంచుకోవద్దు.
one another, accusing one another. అంటే ఒకరి మీద ఒకరు దోషారోపణ చేసుకునే విధంగా మాట్లాడుకోవద్దు. Don't say my husband it's not good, my husband likewise like XYZ. అంటే ఏంటంటే నా భర్త ఎందుకు పనికిరాడు, నా భర్త ప్రయోజనం లేడు, నా భర్త అది పలానా ఇది అది అని నీ భర్తను గురించి కానీ నీ భార్యని గురించి కానీ ఇతరులతో నువ్వు మాట్లాడొద్దు. Husband, don't say my wife is not studying, my wife is not the beauty for other women's like. భర్తలైన వారు నా భార్య అంత అందంగా లేదు, వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు, నా భార్య అందంగా లేదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. You are not matching, you are not finding, you are not matching that your wife, your husband. నీ యొక్క భార్యను కానీ భార్యలైన వారు మీ భర్తను కానీ మీరు మీ అంతటా మీరు కనుగొనలేదు, మీరు ఎన్నుకున్నవారు కాదు. Okay, the God only match for your family. దేవుడే మీ కుటుంబానికి దేవుడే జతపరిచాడు. Hallelujah. హల్లెలూయా. So very careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. The Bible written the next word like this, 8th verse say like this. 8వ వచనం ఈ విధంగా అంటుంది, He will draw near to you, cleanse your hands, your sinner. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. And purify your heart, you are double minded. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. Okay, సరేనా? here written very clearly, cleanse your hands. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అని. And purify your heart, you are double minded. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. In the Satan always outside of body is the fighting likewise, your mind confused to double minded. చూడండి, అపవాది వెలుపటి నుండి ఎప్పుడు కూడా మీ మీద దాడి చేస్తూ మీలో ఈ ద్విమనస్కునిగా ఉండే విధంగా రెండు మనసులు కలిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. One directly meet the husband or wife or family members who say, "Yo, you are the good, you are from God, the God only blessed me likewise." భార్యనో భర్తనో కలిసి నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుడే నిన్ను నా జీవితంలోకి తీసుకుని వచ్చాడు, దేవుడే ఇంతగా ఆశీర్వదించాడు అని చెప్తాం. But go outside. లోపలేమో భార్యని చూసి నువ్వు ఈ విధంగా అంటావు, బయటికి వెళ్ళి fight in his mom and dad. బయటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో గొడవపడి only choose that guy. వెళ్ళి భార్యలు భర్తల గురించి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఏమంటారు, నువ్వే వాడిని కట్టబెట్టావు నాకు. You only choose, you only find that girl. ఆ అమ్మాయిని గాని ఆ అబ్బాయిని గాని నువ్వే చూసావు, నువ్వే నాకు తగిలించావు అంటారు. Like Eden garden, Adam is fighting God likewise, same. ఏ విధంగా అయితే ఏదెను తోటలో ఆదాము అవ్వను గురించి దేవునితో అంటున్నాడో, నువ్వు ఇచ్చిన ఆవిడ వల్ల నేను ఎలా అయిపోయాను అన్నాడో అలాగే చేస్తున్నాం. Before the demon enter in his life, చూడండి, ఈ అపవిత్రాత్మ లేదా ఈ అపవాది అతని జీవితంలోనికి ప్రవేశించడానికి ముందు through the wife given the food, అంటే ఆ యొక్క అవ్వ ఆ యొక్క ఫలాన్ని ఇవ్వడానికి ముందు in the Abraham ate the fruit, ఆ యొక్క ఆదాము ఆ యొక్క ఫలాన్ని తిన్న తర్వాత after only he double minded. తిన్న తరువాతే అతడు ద్విమనస్కునిగా మారాడు. But before fallen, కానీ పాపములో పడడానికి ముందు be everything perfect. అతను అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణునిగా ఉన్నాడు. Very careful the garden. ఆ యొక్క ఏదైను తోటంతటిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. Teach very careful in his wife. అతని యొక్క భార్యకు చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. Always join together to move a different places. ఇద్దరు కలిసి ఆ తోటంతటిని సంచరిస్తూ ఉన్నారు. But when fallen, కానీ ఎప్పుడైతే పడ్డాడో they separate one another. ఒకరు వేరైపోయారు. Accusing one another. ఒకరి మీద ఒకరు నేరం మోపుకుంటూ ఉన్నారు. Complain the leader, Father God. ఒకరి మీద ఒకరు తండ్రి అయిన దేవునితో నాయకునితో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. Okay? అర్థమైందా? Many times the demon tried to force to fighting in our family members. అనేక సార్లు మీ కుటుంబములో కలహాలు సృష్టించడానికి, ఒకరి మధ్య ఒకరికి చిచ్చులు పెట్టడానికి అపవాది పూనుకుంటూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలా? నోటి మూలముగా వాడు ప్రయత్నిస్తాడు. And also many families accusing wife or husband the sexual needs it's not sufficient. చాలా కుటుంబాలలో ఏం చేస్తూ ఉన్నారంటే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఏ విధంగా నింద మోపుకుంటున్నారు అంటే, ఈ లైంగిక పరముగా నన్ను ఈ విధంగా ఒకరి మీద ఒకరు నింద మోపుకుంటూ ఉన్నారు. The husband, the wife, it's not learning from the sexual attitudes.
అంటే ఈ లైంగికపరమైన విషయాల నుండి వారిద్దరూ ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే విషయాలను భార్యాభర్తలు నేర్చుకోవడం లేదు. They try to finding in his friends or family circles or neighbors. ఈ లైంగికమైన కోరికలను తీర్చుకోవడానికి కొన్నిసార్లు కుటుంబమునకు వెలుపల ఉన్న వారి ద్వారా స్నేహితుల ద్వారా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. You should learn from the Bible. బైబిల్లో నుండి మీరు నేర్చుకోవాలి. You should find out the neighbors always teach you wrong. మీ పొరుగు వారు, మీ పక్కింటి వారు మీకు బోధించేవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు, ఎప్పుడు కూడా తప్పుడు విషయాలే బోధిస్తారు. Don't go to learn something from the ugly movies, అంటే triple X's. అశ్లీలమైన పనికి మాలిన చిత్రాల ద్వారా వాటి ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నించవద్దు. That's not good. అవి మంచిది కాదు. Don't go to read the worldly sexual books. లోకపరమైన లౌకికమైన ఈ సెక్షువల్ బుక్స్ను, లైంగిక కోరికలను పురికొల్పే పుస్తకాలు చదవడానికి పూనుకోవద్దు, చదవకూడదు వాటిని. From the Genesis to Revelation, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు every sexual pleasures is written in the Bible. అంటే ప్రతి కూడా అంటే లైంగికపరమైన సంఘటనలన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. How to call your wife, how to call your husbands, everything written very clearly. భార్యలు భర్తను ఏ విధంగా పిలవాలి, భర్తలు భార్యను ఎలా పిలవాలి, ప్రతిదీ కూడా రాయబడింది బైబిల్లో. You should read. మీరు చదవాలి. You can understand from the Bible. బైబిల్లో నుండి మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. That's the right teaching. అదే సరి అయిన బోధ. Whatever your question, you ask the Bible. మీ ప్రశ్న ఏదైనా సరే బైబిల్ని అడగండి. The Bible have the reply. మీ ప్రశ్నలన్నిటికీ బైబిల్లో జవాబులు ఉన్నాయి. Okay? The final day, చివరి రోజు I give some questionnaire time. ఆఖరి రోజు కొంత సమయము మీ ప్రశ్నలకు సమయాన్ని ఇస్తాను. So any question from the teaching. కాబట్టి మీకు బోధించిన సబ్జెక్ట్లో మీకు ఎటువంటి ప్రశ్న ఉన్నా, not outside of the teaching. అంటే బోధించబడని వాటి నుండి ప్రశ్నించమని కాదు. Outside of the teaching, many pastors came from different places to teach you. At the time, you can get the clarification. నేను బోధించని విషయాలలో ఏదైనా ప్రశ్నలుంటే అనేక మంది దైవజనులు వచ్చి ఇక్కడ బోధిస్తారు, వారు ఆ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు కనుక అప్పుడు మీకు స్పష్టత అనేది వస్తుంది. Now also, if you raise any question, you just write one page in the behind of your notes. ఒకవేళ ఇప్పుడు బోధించేటప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు తలెత్తితే మీరేం చేయాలి అంటే మీ నోట్ పుస్తకంలో వెనకాల పేజీలో ఆ ప్రశ్నలు రాసుకోండి. Until waiting the end of the Friday. శుక్రవారము చివరి వరకు మీరు వెయిట్ చేయాలి ఈ ప్రశ్నలకు. You are not getting any answer from the teaching. ఒకవేళ మీరు రాసుకున్న ప్రశ్నలకు ఈ బోధనా సమయంలో జవాబులు అందకపోతే you can ask the end of the day. I can clarify you. ఆ శుక్రవారం, word of God. ఆ శుక్రవారము మీకు ఇవ్వబడిన సమయంలో మీ ప్రశ్నలు అడిగితే దేవుని వాక్యములో నుండి మీకు జవాబులు ఇవ్వబడతాయి. Until waiting, it's a process, is a continuous teaching. It's not a preaching. So you can get the right answer from next days. కాబట్టి ఆ రోజు వరకు అంటే మీ ప్రశ్నల సమయము వరకు కూడా ఇది ప్రసంగము కాదు, బోధన గనుక మీ ప్రశ్నలకు ఖచ్చితంగా ఈ బోధన సమయములో జవాబులు దొరుకుతాయి అని నేను ఎదురు చూస్తున్నాను. Okay, many people thinking like this. అనేక మంది, చాలా మంది ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. God know everything. దేవునికి అన్నీ తెలుసు కదా. Why ask the demon what's your name? దేవునికి సమస్తము తెలుసు కదా, అటువంటప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడిని చూచి నీ పేరేమిటి అని ఎందుకు అడిగాడు అని అడిగారు. I ask you a question. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. In Eden garden, ఏదెను తోటలో only one person, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, Adam. ఆదాము. Adam were hiding. God's know or don't know? ఆదాము ఎక్కడ దాక్కున్నాడు అనే విషయం దేవునికి తెలుసా లేదా? Why God asked Adam, where are you? మరి అటువంటప్పుడు ఎందుకు దేవుడు ఆదామును చూచి ఆదామా నీవు ఎక్కడా అని అడిగాడు? They tried to say true or lie. వారు నిజం చెప్తారా అబద్ధము చెప్తారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. From your mouth. నీ నోటి నుండి. Likewise the evil also, the demon also trembling God.
అదేవిధంగా ఈ దెయ్యము కూడా దేవునికి వణుకుతుంది. Before God, the evil spirit also say truth. దేవుని ఎదుట ఈ దురాత్మ పట్టినవాడు లేక ఆ దెయ్యము కూడా నిజమే చెప్తుంది. At the time God asked, "What's your name?" ఆ సమయంలో దేవుడు అడిగాడు, నీ పేరేమిటి అని. Immediately the demons told, "We are many, so my name is Legion." వెంటనే ఆ అపవిత్రాత్మ పట్టినవాడు ఏమంటున్నాడంటే, అపవిత్రాత్మ నా పేరు సేన, ఎందుకనగా మేము అనేకులము అని అంటున్నాడు. Understand? అర్థమైందా? So likewise, many questions rise in the teaching time. సో కాబట్టి ఈ యొక్క బోధనా కాలములో అనేకమైన ప్రశ్నలు మీకు తలెత్తుతూ ఉంటాయి. So very careful to spend time to learn something. కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా సమయాన్ని కేటాయించి వినాలి. So Matthew chapter 8 verse 16. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనము. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది. Okay, no, it's enough only for the 16. 16వ వచనం మాత్రమే. Okay, here written very clearly. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. The many people inside the demon attack. చూడండి, అనేక మంది వారి అంటే లోపల నుండి దెయ్యము వారి మీద దాడి చేస్తూ ఉంది. అనేక మంది అలాంటి వారు ఉన్నారు. But before I told the outside how the demon act. ముందు ఏం చెప్పాను? శరీరమునకు వెలుపల నుండి అపవిత్రాత్మ దెయ్యములు ఎలా దాడి చేస్తాయి అనేది చెప్పాను. So now I told you the inside of the body. ఇప్పుడు శరీరము లోపల నుండి దెయ్యములు లేదా అపవిత్రాత్మలు ఎలా దాడి చేస్తాయి అనేది చెప్తున్నాను. Morning I told you when enter the evil spirit demon. నేను చెప్పాను కదా ఉదయకాలమందు ఏమన్నాను? ఒక అపవిత్రాత్మ శరీరములోనికి ప్రవేశించినప్పుడు Directly goes to central nerve system. ఆ అపవిత్రాత్మ నేరుగా ఈ పొత్తుకడుపు భాగములో ఉన్న కేంద్ర నాడీ వ్యవస్థలోనికి వెళ్ళి తెచ్చేసుకుంటది. Try to build strongholds. అక్కడికి వెళ్ళి బలమైన దుర్గములను ఏర్పాటు చేసుకుంటాయి. Okay, సరేనా? the hide inside. అవి లోపల మరుగు చేసుకుంటాయి, వాటి దాగుకుంటాయి. That blocks is very dangerous in our body blockings also. అది The part of the body blocking also. ఏం చెప్పాను? బలమైన దుర్గాలు ఏర్పరచుకొని అవి వాటి వెనుక మరుగు చేసుకుంటాయి. ఆ దుర్గములు అనేవి మీ దేహముకు కూడా మంచిది కాదు. బ్లాక్స్, అవరోధాలు అనేవి చాలా ఏర్పడతాయి. The whole day Jesus do ministry, the walk different places. చూడండి, యేసు ప్రభు వారు రోజంతయు కూడా అనేక ప్రాంతాలకు నడుచుకుని వెళ్ళి ఆయన పరిచర్య చేశాడు. The evening time also the people bring some demon possessed people. సాయంకాలం అయినప్పుడు కూడా జనులు దెయ్యము పట్టిన అనేక మందిని తీసుకొని వస్తున్నారు ఆయన యొద్దకు. Here written very clearly, when evening came, Sai- they brought many who possessed by the demon to him. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి అని స్పష్టముగా రాయబడి ఉన్నది. Then I written like this, and he drove the spirit out with his word. ఆ తర్వాత ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. From the word. మాట వలన. Okay, through the word. మాట వలన. Just command. ఆజ్ఞాపించాడు అంతే. Get out. బయటికి పో అంతే. Okay, how to cast out the demon? దెయ్యమును ఎలా వెళ్ళగొట్టాలి? First, the broken inside of the stronghold. ఎలా వెళ్ళగొట్టాలి అంటే మొదట వాడు ఏర్పరచుకున్న బలమైన దుర్గములను పగలగొట్టాలి. Okay, అర్థమైందా? next deliverance, before the deliverance time I will teach you how to handle the deliverance in everything properly. ఈ యొక్క విడుదల సమయమునకు ముందు ఈ విడుదల ఏ విధంగా జరుగుతుంది, దీన్ని మనం ఎలా కొనసాగించాలి అనేది మీకు చాలా వివరముగా చెప్తాను. దానిని బట్టి మీరు చేయొచ్చు. Maybe tomorrow evening session, the practical deliverance session. బహుశా రేపటి దినము అంటే రేపు సాయంకాలం మందు ఈ యొక్క డెలివరెన్స్ సెషన్ అనేది ఉంటది. Okay, సరేనా? so very careful to listen. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ సమయంలో. So every spirit that cast out, that drive.
కాబట్టి ప్రతి ఆత్మను, ప్రతి దురాత్మను కూడా తరిమి కొట్టాలి. Okay. సరేనా? What happened? ఏం జరుగుతుంది? In the sick people healed. ఎప్పుడైతే దెయ్యములు వెళ్ళగొట్టబడతాయో రోగులు స్వస్థత పొందుతారు. In case you allowed inside of the demon, ఒకవేళ నీ శరీరములోనికి అపవిత్రాత్మను అనుమతిస్తే, outside you just against and the fighting through the word. నువ్వు అపవిత్రాత్మ శరీరానికి వెలుపల నుండి నీ మీద దాడి చేస్తున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? వాక్యము ద్వారా నువ్వు వాడిని ఎదుర్కొంటావు, వాడిని ఎదిరిస్తూ ఉంటావు. You believe God, నీవు దేవుణ్ణి నమ్మి submit yourselves to God, నిన్ను నీవు దేవునికి లోబర్చుకొని faith action విశ్వాసముతో నీవు క్రియ చేసి to cast out the demon. వాడిని ఎదిరించి వాడిని తరిముతావు. But inside it's a little different. కానీ ఇప్పుడు ఈ అపవిత్రాత్మ దెయ్యము అనేది నీ శరీరములో ఉన్నప్పుడు నువ్వు ఎలా దీన్ని వెళ్ళగొట్టాలి? Just you through the word of God you find out how enter in my body. అయితే మొదట నువ్వేం చేయాలి అంటే దేవుని వాక్య సహాయముతో అపవిత్రాత్మ శరీరములోనికి ఎలా ప్రవేశించాడు అనేది ముందు కనుగొనాలి. Through unforgiveness, ఒకవేళ పలానా వ్యక్తిని క్షమించకపోవడాన్ని బట్టి ప్రవేశించాడేమో, through angry or fighting or jealousy or any one of the, బహుశా గొడవ పడడాన్ని బట్టో, పోట్లాడడాన్ని బట్టో, క్షమించకపోవడాన్ని బట్టో, యాండ్రీ అనే దాన్ని బట్టో, ఏదో ఒక దానిని బట్టి లోపలికి ప్రవేశించుంటాడు వాడు. you close the door first. ముందు ఏం చేయాలి అంటే తలుపు వేసేయాలి. You unforgiveness, you should forgive those people. ఎవరినైతే నువ్వు క్షమించలేకపోతున్నావో వారిని మొదట నువ్వు క్షమించాలి. Okay, సరేనా? you should forgive those people. వారిని నువ్వు మొదట క్షమించాలి. Tomorrow morning I explain how to forgive the people. రేపు ఉదయమందు అటువంటి వారిని ఎలా క్షమించాలి అనేది మీకు వివరిస్తాను. Okay, సరేనా? so that teaching you can understand very clearly. కాబట్టి ఈ బోధన ద్వారా మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలరు. So now I teach you how to find out the problem. అయితే ఇప్పుడు నేను మీకేమి బోధిస్తున్నాను అంటే సమస్యను ఏ విధముగా కనుగొనాలి అనేది నేర్పిస్తున్నాను. If you have the angry problem, ఒకవేళ కోపము అనే సమస్య మీకుంటే, for example, ఉదాహరణకి the anger is not a root, it's a fruit. కోపము అనేది వేరు కాదు, అది ఒక ఫలము. Okay, అర్థమైందా? many times we try to took off the fruit. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఆ యొక్క కాయను లేదా ఆ ఫలాన్ని తెంపేయడానికి ప్రయత్నిస్తాం. In the next fruit time automatically they reproduced. అయితే మరలా దాని కాలము వచ్చినప్పుడు మరలా ఆ ఫలాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. The reason God told you, ఆ కారణము చేత దేవుడు ఏమన్నాడంటే, the word of axe, kodari, ఆ యొక్క గొడ్డలి, వాక్యము అనే గొడ్డలితో, okay, the word of axe, వాక్యము అనే గొడ్డలితో you put on the root. నువ్వేం చేస్తావు అంటే వేరును నరకాలి. Not the fruit, cut the fruit. వేరుని నరకాలి గాని ఫలాన్ని నరకకూడదు. Not cut the branch. లేదా కొమ్మలు నరకకూడదు. Not cut the stem. లేదా ఆ యొక్క మొదలను నరకటం కాదు. Cut the root. ఏం చేయాలి? వేరు నరకాలి, వేరుని తెంచేయాలి. Okay, సరేనా? so anger it's a fruit. కాబట్టి కోపము అనేది వేరు కాదు, అది ఒక ఫ్రూట్. The root of anger is, అయితే కోపము యొక్క వేరేమిటంటే తెలుసా? rejection, తృణీకరించబడ్డాను, failure, ఓటమి. okay, అర్థమైందా? if you are angry person, ఒక అంటే కోపించే వ్యక్తిని మనం చూస్తే you should find out the root. ఒకవేళ నువ్వు కోపించే వ్యక్తివైతే ఆ కోపమునకు కారణం ఏమిటి, ఆ వేరేమిటి అనేది ముందు కనుగొనాలి. So that root sometime from your generation. కొన్నిసార్లు ఈ వేరు అనేది మీ వంశవాళి నుండి వస్తూ ఉండొచ్చు. Sometime it's yourself. కొన్నిసార్లు ఆ వేరు అనేది మీకుగా కలిగి ఉండొచ్చు. Sometime outside of your situation in the neighbors. లేదా మీ పొరుగు వారి ద్వారా ఆ వేరు మీలో వచ్చి ఉండొచ్చు. You just find out. మొదట సమస్య ఎక్కడ ఉంది, కారణం ఏమిటో ముందు కనుగొనాలి. I have the problem. నాకు ఒక సమస్య ఉంది. Not now. ఇప్పుడు కాదు, So before. ఇంతకు ముందు ఉండేది. Okay. సరేనా? Now I understand how to handle in my angry problem. అయితే ఇప్పుడు నా కోపము అనే సమస్యను ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు, ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు ఇప్పుడు. In my youngster time, I'm most
terrible person. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు నాకు చాలా కోపం ఉండేది, చాలా భయంకరమైన వ్యక్తిని. Everything I beat somebody. ఎప్పుడు చూసినా ఎవడో ఒకరిని కొడుతూ ఉండేవాడిని. Until the blood came, I beat. అంటే రక్తం కారే అంతగా కొడుతూ ఉండేవాడిని, ఎవడో కనపడేవాడిని. Otherwise, I am not stopped. అలాగా రక్తం కారకపోతే ఆపేవాడిని కాదు. I am start to beat. నేను కొట్టడం ప్రారంభించేవాడిని, I saw the blood only stop. రక్తం కనబడిన తర్వాతే నేను ఆపేవాడిని. I don't know why. ఎందుకో తెలియదు. Many time I am hold my hand like backside. చాలా సార్లు ఎవరిని కొట్టకూడదు అని నా చేతులు వెనకాల ఇలా కట్టుకుని ఉండేవాడిని. I am not lift my hand in the kip upper the kip. అంటే ఎప్పుడు కూడా నా యొక్క నడుము కంటే ఎక్కువగా చేతిని ఎత్తి ఉంచేవాడిని కాదు. When I lift my hand to upper the kip, I immediately start to beat. ఒకవేళ నా నడుము కంటే ఎత్తులో నా చెయ్యి వస్తే కొట్టేసేవాడిని. I don't know. ఏంటో తెలియదు. In the years, it's gone. My age of 27, I think. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. దాదాపు నాకు 27 సంవత్సరాలు వచ్చే సమయానికి 25 like. 25 అనుకుంటా. Until I have the problem. నాకు ఆ సమస్య 25 సంవత్సరాల వరకు ఆ సమస్య ఉంటూనే At the ఉంది. time I am doing ministry also. అప్పటికే నేను దేవుని సేవలో కూడా ఉన్నాను. I am a pastor of a church. ఒక సంఘమునకు కాపరిగా ఉన్నాను. So I don't know how to handle. మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలియదు. And also I am not using the father, the word of father. అది మాత్రమే కాదు, తండ్రి అనే మాటను కూడా ఉపయోగించడం లేదు. In Tamil songs and Father Beckman songs, many songs appa pidave like. ఫాదర్ బెర్గ్మెన్స్ గారి పాటల్లో చాలా పాటలు తండ్రి అబ్బా అనే పాటలు ఎక్కువ ఉన్నాయి పదాలు. When the word came appa, I am stopped. ఒకవేళ ఆ పాటలో అబ్బా లేక తండ్రి అనే మాట రాగానే నేను ఒక్క మాట కూడా ఉచ్చరించను, ఆపేస్తాను. Then next line to continue. ఆ తర్వాత వరుస నుంచే మళ్ళీ పాడేవాడిని. I don't know why. ఎందుకో తెలియదు. Okay. Finally, I hear about the forgiveness teaching. చివరిగా ఈ క్షమాపణ అనే బోధ విన్నాను. At the time the pastor told the anger, it's not a root, it's a fruit. ఆ సమయంలో ఈ క్షమాపణ గురించి బోధించిన కాపరి ఆ పాస్టర్ ఏం చెప్పారు అంటే, కోపము అనేది వేరు కాదు, అది ఒక ఫ్రూట్, అది ఒక ఫలము అని చెప్పాడు. So immediately I go back in my life. వెంటనే నా జీవితంలో వెనక్కి వెళ్ళి చూసుకున్నాను. I like to deliver those area. ఈ కోపము అనే ప్రాంతము నుండి నేను విడుదల పొందాలి అని ఇష్టపడ్డాను. So I saw my family link, generational link. కాబట్టి నా కుటుంబము యొక్క వంశావళి పట్టికను ఒకసారి చూచుకున్నాను. My mom is most angry person. మా అమ్మగారు చాలా కోపస్తురాలు ఎక్కువ. My grandfather also. మా యొక్క ముత్తాత కూడా మా ముత్తాత కూడా చాలా కోపం. I don't know grandfathers. మరి ఆ తర్వాత ఉన్న తాతల గురించి నాకు తెలియదు. Okay. సరేనా? So from the generation myself also the angry. కాబట్టి మా వంశము నుండి చూసుకుంటూ ఉంటే మా తాత మా అమ్మ ఆ తర్వాత నేను కూడా కోపముతో ఉండేవాడిని. Then I ask you a question. ఆ తర్వాత నేను ఒక ప్రశ్న అడిగాను. Any rejection problem in my mind? ఒకవేళ తృణీకరించబడ్డాను అనే సమస్య నా మనసులో ఉందా అనేది నేను అడిగాను. My mind say yes. నా మనసు ఏమందంటే అవును అంది. Your mom it's not love, your father it's not love, your generation it's not love. నీ తల్లి ప్రేమించడం లేదు, నీ తండ్రి ప్రేమించడం లేదు, మీ వంశావళిలో ఎవరు కూడా ప్రేమించడం లేదు. Everybody love it's extremely, but I am not accept. My mind it's not accept. చాలా మంది బాగా ప్రేమించారు కానీ నా మనసు దాన్ని అంగీకరించడం లేదు, దాన్ని ప్రేమగా చూడలేదు. Why I don't know. ఎందుకో నాకైతే తెలియదు. I can search one particular area that stop, but I am not get deliver. But that is not a root starting point. I am like to search the starting point. ఆ ప్రారంభ దశలో అది నేను పరిశీలన చేసుకొని వెతకడం ప్రారంభించాను. అది వేరు కాదు కానీ అక్కడ ప్రారంభించాను వెతకటం. That deliverance class 2 weeks. ఆ డెలివరెన్స్ క్లాస్ అనేది 2 వారాలు జరిగింది. Okay. సరేనా? So first week finish, I went back my house. మొదటి వారము ముగించుకొని నేను మరలా నా ఇంటికి వెళ్ళాను. I asked my mom. నేను మా అమ్మగారిని అడిగాను. You reject me any
young age or the womb side or any one of the time. నేను అడిగాను మా అమ్మను చూచి, అమ్మ ఎప్పుడైనా నేను పుట్టడానికి ముందు కానీ, ఒకవేళ నేను గర్భంలో ఉన్నప్పుడు కానీ, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎప్పుడైనా తిట్టావా, తృణీకరించావా, ఈవిడు పుట్టకపోతే బాగుండు అనే ఒక ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడిగాను. Immediately she told me, వెంటనే మా అమ్మ నాతో ఏమందంటే, yes. అవును అంది. Okay. సరేనా? So I asked why. నేను అడిగాను ఎందుకు అని. Immediately she told me, వెంటనే ఆమె ఏమందంటే, first my sister. అంటే మొదటిగా పుట్టింది ఎవరు అంటే మా అక్క పుట్టింది. My sister, the young, very young. మా యొక్క సహోదరి, మా అక్క చాలా యవనస్తురాలు. After birth 1 year only. అప్పటికే చాలా, అంటే పుట్టిన ఒక నెలకే, After I conceived. అంటే పుట్టిన ఒక సంవత్సరానికే, మా అక్క పుట్టిన సంవత్సరానికి మరలా నేను మా అమ్మ కడుపులో పడ్డాను. Okay. సరేనా? Finally my mom decided to abort. చివరిగా మా అమ్మగారు ఏమనుకుంది అంటే, గర్భంలో ఉండగానే అబార్షన్ చేయించుకుంటే బాగుండు అనిపించిందంట. The family members don't know. ఈ విషయం మా కుటుంబంలో ఉన్న వారికి తెలియదు. Secretly my mom went one doctor to meet. రహస్యముగా మా అమ్మగారు ఒక డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళింది. At the time abortion it's not easy. ఆ సమయాల్లో అబార్షన్ అనేది అంత సులువైన విషయం కాదు. The doctor it's not allowed. డాక్టర్ గారు దీనికి అనుమతించలేదు. But what happened you know? కానీ ఏం జరిగిందో తెలుసా? The doctor also no more child. ఆ డాక్టర్ కూడా పిల్లలు లేరు. Immediately they scolded my mom. వెంటనే ఆ డాక్టర్ గారు మా అమ్మగారిని తిట్టి, it is blessing from God. ఈ బిడ్డ అంటే ఒక బిడ్డ దేవుడిచ్చే వరమమ్మా. In case still you are stay in your decision. ఒకవేళ ఈ బహుమానము వద్దు, లేదండి తీసేయండి అనే నిర్ణయం మీద మీరు నిలబడితే, I support everything. నేనే సపోర్ట్ చేస్తాను. I give money for your medicine everything. నీవు నీ బిడ్డను చంపుకోవద్దు, ఆ బిడ్డను నాకు ఇచ్చే, నేనే చూసుకుంటాను, ఆ మెడిసిన్ కూడా నేనే ఇస్తాను, కావాల్సినవన్నీ ఇస్తాను. Until your birth. నువ్వు పుట్టే ఆ బిడ్డను కనేంత వరకు సపోర్ట్ అంతా చేస్తాను. After birth the baby you gave me. ఏమందా అంటే ఆ డాక్టర్ అమ్మ, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను నాకు ఇచ్చే అని చెప్పిందంట. Immediately my mom returned back. వెంటనే మా అమ్మగారు వెనక్కి వచ్చేసారు. Change the decision. వెంటనే ఆమె యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నారు. So careful to carry the womb. ఆ తర్వాత నన్ను గర్భంలో మోసారు జాగ్రత్తగా. The 76, the year of 1976 I born. I 19 birth in the earth. 1976 సంవత్సరంలో నేను భూమి మీదకి వచ్చాను. So with God's grace after my family love me. అయితే దేవుని కృపను బట్టి నేను పుట్టిన తర్వాత నా కుటుంబం నన్ను ప్రేమించింది. The root of rejection is grown in the womb side. అయితే ఈ తృణీకరణ అనే వేరు ఎక్కడ పెరగడం ప్రారంభించింది అంటే గర్భములో నేను ఉన్నప్పుడే ప్రారంభమైంది. That root is stronger every year. ఆ వేరు సంవత్సరాల పొడుగున ప్రతి సంవత్సరము బలముగా బలపడుతూనే ఉంది. When I saw my family, నేను ఆ కుటుంబాన్ని చూచినప్పుడు little stronger. కొంచెం ఇంకా పెరిగి బలమైంది. My grandfather is very well settled. మా యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే మా ముత్తాత చాలా మంచి స్థిరపడిన కుటుంబము వారిది. Well finance level. అంటే ఆర్థిక పరంగా మంచి స్తోమత కలిగిన వారే. My uncle also very lovable for me. మా మామయ్య కూడా first baby, first boy baby. Yeah. సో నేను first my mom is elder. కాబట్టి చూడండి, అంటే మా కుటుంబంలో పుట్టింది మొట్టమొదటి మగ పిల్లోని నేను కాబట్టి మా మామయ్య కూడా నన్ను బాగా చూసుకునేవాడు. First one my sister. మొదటిగా మా అక్క. She is the first girl in the generation. ఈ యొక్క ఆ యొక్క తరంలో మొదటి అమ్మాయి. Second myself. రెండవదిగా నేను. I am the first boy in the generation. ఆ యొక్క తరములో నేనే మొదటి అబ్బాయిని. So after only other my aunties, my uncle all married. ఆ తర్వాతే మేము పుట్టిన తర్వాతే మా యొక్క అంకుల్స్, మా పిన్ని కానీ మా బాబాయిలు కానీ ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. Then only other children. ఆ తర్వాత మిగతా పిల్లలు పుట్టారు. So my grandfather, grandmom and uncle all
its affection and love me. కాబట్టి మొదటిగా మేము నేను మొట్టమొదటి మగపిల్లాడిని కాబట్టి మా బాబాయిలు కానీ పిన్నులు కానీ మా ముత్తాత కానీ అందరూ కూడా తాత ముత్తాతలు చాలా మమ్మను చాలా ప్రేమగా చూసుకునేవారు. Just 6 months completed, they separate from my mother to go my grandfather's house. అయితే ఒక 6 months baby. ఒక 6 నెలల బిడ్డగా ఉన్నప్పుడే నా తల్లి దగ్గర నుంచి నన్ను తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళారు. I grow in my grandfather's house. మా తాతయ్య ఇంట్లో పెరిగాను నేను. In my growth time, నేను ఎదుగుతున్న సమయంలో I think my mom it's not love me, my dad it's not love me, so that the reason my mom and dad send my grandfather house. నేనేమనుకునేవాడిని అంటే నా తల్లి నా తండ్రి నన్ను ఇష్టపడడం లేదేమో, నేనంటే వారికి ఇష్టం లేదేమో, అందుకే నన్ను మా తాతయ్య దగ్గరే ఉంచారు, నన్ను ఇక్కడే పెంచుతున్నారు అని నేను అనుకునేవాడిని. It's not a main reason. అది ప్రధాన కారణం కాదు. The root of rejection from the womb. కానీ ఈ తృణీకరించబడ్డాను అనే వేరు ఎక్కడ ప్రారంభమైంది? గర్భంలో ఉన్నప్పుడే మొదలైంది. That root stronger. ఆ వేరు బలము పొందుతూ వచ్చింది. That branch rooters also goes inside in different parts. ఆ వేరు నుండి ఆ యొక్క కాండము మొలిచి అక్కడ నుండి కొమ్మలు మొలిచాయి, లోపల అవి పెరుగుతూ ఉన్నాయి. In the stem and branch of Charles is grown little like. కాబట్టి చార్ల్స్ ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ లోపల ఆ మొద్దు మొదలుకొని కాండం మొదలుకొని కొమ్మలు అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి. Bigger tree. ఇప్పుడు అది ఒక పెద్ద చెట్టుగా మొలిచింది లోపల. So showing the fruits. ఇప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద చెట్టుగా మొలిచిన తర్వాత ఇప్పుడు కాయలు ఫలాలు కనిపిస్తున్నాయి. The rejection root. ఇప్పుడు ఆ తృణీకరణ అనే వేరు They produce the angry, unwanted tension, temper. It's most of the things. తృణీకరణ అనే వేరు అనవసరమైన కోపాన్ని, అనవసరమైన టెన్షన్స్, చికాకు, విరక్తి వీటన్నిటిని కూడా ఈ ఫలాలన్నిటిని కూడా ఉత్పత్తి చేస్తుంది. Okay. సరేనా? So that root is stronger. I'm not love in my mom and dad. కాబట్టి ఆ వేరు బలముగా ఉంది కాబట్టి నా తల్లిదండ్రులను నేను ప్రేమించలేకపోతూ వచ్చాను. The second thing. రెండవది, my dad also it's not with me. మా నాన్నగారు కూడా నాతో ఉండేవారు కాదు. He is in abroad. ఆయన వేరొక దేశంలో ఉండేవాడు. When I born, నేను పుట్టినప్పుడు he goes to abroad. ఆయన విదేశాలకు వెళ్ళాడు. The age of 5 only return. 5 సంవత్సరాల ప్రాయంలోనే మరలా వచ్చాడు. Only 1 month one stay with my house and return back. ఒక నెల మాత్రమే ఇంట్లో ఉండి మరలా వేరొక విదేశాలకు వెళ్ళిపోయాడు. After the age of 15 only came in India, then return back to abroad. మరలా 15 సంవత్సరాల వయసు అన్నప్పుడే మరలా భారతదేశానికి వచ్చాడు. ఆయన ఉన్నాడు కొంతకాలం, మరలా వేరే దేశానికి వెళ్ళిపోయాడు. After complete my study, I only meet in Singapore. He is not returned back. నేను నా యొక్క స్టడీస్ ముగించుకున్న తర్వాత ఆయన ఇంకా రాలేదు, కానీ నేనే సింగపూర్ వెళ్ళినప్పుడు ఆయన కలిశాను. But at the time I stayed in Singapore, my father went back to India. అయితే నేను సింగపూర్లో ఉన్నాను, మా నాన్నగారు ఏమో సింగపూర్ నుండి భారతదేశానికి వచ్చేసారు. 3 years completed after I returned in India, my father returned to Singapore. సరే 3 సంవత్సరాలు సింగపూర్లో ఉండి మరలా ఇండియాకి వస్తే మా నాన్న మళ్ళీ ఇండియాను వదిలేసి సింగపూర్కి వచ్చాడు. He is never came in my marriage also. నా పెళ్ళికి కూడా ఆయన సరిగ్గా రాలేదు. So it's very difficult position. కాబట్టి నాకు ఎలా ఉందంటే చాలా క్లిష్టంగా ఉంది నా పరిస్థితి. So that the reason the root goes in deeper. కాబట్టి తృణీకరించబడ్డాను అనే వేరు నాలో పాతుకుపోయింది, లోతుకు వెళ్ళిపోయింది. It's affected in my personal attitude. నా యొక్క వ్యక్తిగతమైన క్రియల మీద అది ప్రభావం చూపించింది, వైఖరి మీద ప్రభావం చూపించింది. Affected in my character also. నా గుణం మీద కూడా అది ప్రభావం చూపించింది. Okay. సరేనా? Anyone goes to third heaven, please come back to the auditorium. ఎవరైనా మూడవ ఆకాశానికి వెళితే దయచేసి ఆడిటోరియంలోకి రావాలి. Okay. సరేనా? So like many things inside of your body to fighting the demon. కాబట్టి చాలా విషయాలలో ఈ అపవిత్రాత్మ లోపల నుండి మీతో పోరాడడం ప్రయత్నిస్తూ ఉంటాడు. So that reason, ఆ కారణము చేత I'm separate from other all person. అందుచేత నేను అందరి నుండి వేరుగా ఉండేవాడిని, ఎవరితో కలిసేవాడిని కాదు. నేనేం చేశాను అంటే నా కొరకు నేను ఒక పెద్ద బలమైన దుర్గమును కట్టుకున్నాను. ఏదో ఒక్కరు ఇద్దరు మాత్రమే నాతో ఉండేవారు. I am not love other people. నేను ఎవరిని ఇతరులను ప్రేమించేవాడిని కాదు. I am always
my face is terror like. ఎప్పుడు చూచినా నా ముఖము చాలా కోపముగా ఉగ్రునిగా ఉండేవాడిని. Anything say immediately I ready to beat. ఎవడైనా ఏదైనా అంటే చాలు వెంటనే కొట్టడానికి వెళ్ళిపోయేవాడిని. I throw and broke all the things. కోపం వచ్చిందంటే చాలు అన్ని పగలగొట్టేసేవాడిని. My mom told anything I against to do things always. మా అమ్మగారు ఏదైనా అన్నారనుకోండి వెంటనే మా అమ్మ చెప్పిన దానికి వ్యతిరేకంగానే చేసేవాడిని. My mom told a day, don't go movie or join together in our friends, don't go movie. In the word here immediately in the morning to until the last show, also I am saw the movie. ఒకవేళ మా అమ్మ నన్ను చూసి అరే నువ్వు సినిమాకి వెళ్ళొద్దు, నీ స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళొద్దు అందంటే చాలు ఫస్ట్ షో నుండి అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి లాస్ట్ షో వరకు చూస్తాను, రోజంతా సినిమా చూస్తాను. One day 5 show 6 show also I am continuously I am sit on the theater. ఒక రోజుకి 5 షోలు వేసిన 6 షోలు వేసిన ఏ షో వదలకుండా రోజంతా కూర్చొని అదే థియేటర్లో సినిమా చూసేవాడిని. My mom told don't fight any one of the person, at the day fully I am fighting. ఒకవేళ ఎవరితో కూడా గొడవ పడొద్దురా అని మా అమ్మ అంటే ఆ రోజంతా ఎవరితో ఒకరితో గొడవ పడుతూనే ఉండేవాడిని. So it's little difficult. కాబట్టి కొంచెం కష్టమే అది. I also it's not like. నాకు కూడా అది ఇష్టం లేదు. I also tried to hide myself. ఏదో ఒక విధంగా నేను దీని నుండి విడుదల పొందాలి, ఇది చేయకుండా ఉండాలి అని నేను ఇష్టపడ్డాను. I attend church also. నేను మందిరానికి వెళ్ళాను. I do some ministry help also. అలాగే పరిచర్య సంబంధమైన పనులలో కూడా పాల్గొన్నాను. Inside of the church I am the 100% good personality. చర్చ్ లోపల ఉన్నప్పుడు 100% చాలా మంచి వ్యక్తిని. Outside of the church 100% against the Christianity. అయితే చర్చికి వెలుపల ఉన్నప్పుడు 100% క్రైస్తవ్యమునకు విరుద్ధమైన వ్యక్తిగా ఉండేవాడిని. At the age of 15 I put sword in my shirt inside. 15 సంవత్సరాల వయసులో నా చొక్కా వెనకాల అంటే నా చొక్కాలో కత్తి పెట్టుకుని తిరిగేవాడిని. I have big group. నాకు ఒక పెద్ద గుంపు ఉండేది నా వెనకాల. Like a movie. ఒక సినిమాలో రౌడీలు ఉన్నట్లుగా ఉండేవారు. So I don't know why. ఎందుకో నాకు తెలియదు. But I enter my street. నేను మా వీధిలోకి వెళితే I am very good person. నేను చాలా మంచి వ్యక్తిని. All the parents told, look Charles. చాలా మంది తల్లిదండ్రులు చార్లెస్ను చూసి నేర్చుకుంటారు అనేవారు. He is very good boy. చాలా మంచోడు వీడు. Okay. I am just outside of my street. కానీ మా వీధికి బయటికి వెళితే చాలు I am open my everything. ఇక నా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడిని. Dancing, shouting, fighting. గొడవలు, కేకలు, అరుపులు ఉండేది. Then enter the church, I am the good personality. తర్వాత మందిరంలోకి వెళితే చాలా మంచి వ్యక్తిగా మారిపోయేవాడిని. Came out, immediately start my all attitudes. మందిరం నుండి బయటకు అడుగు పెడితే చాలు మళ్ళీ మామూలు పనులే చేసేవాడిని. Many time I sit my personal room to cry, Lord, help me to deliver those area. చాలా సార్లు నా గదిలో ఒంటరిగా ఉండి నేను ఏడ్చాను, ప్రభువా ఈ ప్రాంతాలలో నుండి ఇటువంటి విషయాలలో నుండి నన్ను విడిపించు అని నేను ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. I am not sharing nobody's. నేను ఎవరితో కూడా చెప్పేవాడిని కాదు. Nobody's know to my personal crime. నేను వ్యక్తిగతంగా ఒంటరిగా ఏడ్చిన అనుభవాలు ఎవరికీ తెలియవు. But thank God the Larry Coker team. అయితే లారీ కోకర్ టీం గురించి ఆ టీమును బట్టి దేవునికి వందనాలు. That team only teach me how to come out of the problem. సమస్యలో నుండి ఎలా బయటికి రావాలి అనేది ఆ బృందం వారే మాకు నేర్పించారు. That team only to teach how to find out the root. ఆ యొక్క వేరును ఏ విధముగా కనుగొనాలి అనేది ఆ టీమే నేర్పించారు. Before I read many times the Bible. దానికి ముందు చాలా సార్లు బైబిల్ చదివాను. But I don't understand anything. కానీ ఏది కూడా నాకు అర్థం అవ్వలేదు. I'm just other story books like. అంటే మిగతా కథ పుస్తకాలు చదివినట్లుగా బైబిల్ని ఒక కథ పుస్తకముగా చదివేవాడిని. Like study book. For the exam purpose only. కొంతమంది ఎగ్జామ్ పర్పస్ కోసం చదివినట్లుగా ఏదో చదివేవాడిని అంతే బైబిల్. My pastor also put exam. మా పాస్టర్ గారు కూడా బైబిల్లో నుండి కొన్ని పరీక్షలు పెట్టేవారు. Complete the whole Bible, give the gift. బైబిల్ అంతా చదివి ముగిస్తే గిఫ్ట్ ఇస్తామని చెప్పేవారు. So wrote some exam also.
ఏదో పరీక్ష కూడా రాసేవాళ్ళమే, The memory verses also. అలాగే కంఠస్థ వచనాలు చెప్పేవారు. That reason I also read the Bible. ఆ కారణము చేత నేను బైబిల్ చదివేవాడిని. But nothing opened my eyes. కానీ ఏది కూడా నా నేత్రాలు తెరవలేదు. I am not willing to read. బైబిల్ చదవటం కూడా ఇష్టం లేదు. But when I hear the Lord open in my eyes, ప్రభువా, అయితే ఎప్పుడైతే దేవుడు నా కళ్ళు తెరిచాడో నేను విన్నానో, at the time only I tried to find out the root of the problem. నా సమస్యకు గల కారణాన్ని అప్పుడు మాత్రమే కనుగొనడం ప్రారంభించాను. Here also many people likewise. మీలో చాలా మంది ఇక్కడ ఇలాగే ఉన్నారు. You also, it's not like to our personal character. మీలో చాలా మంది మీ వ్యక్తిగత జీవితము అంటే, మీ గుణము అంటే మీకు ఇష్టం లేదు. So today God like to open our eyes. ఈ రోజు దేవుడు తన వాక్యము ద్వారా మీ కళ్ళు తెరవాలి అని ఆశపడుతున్నాడు. How to find out the root, the God open our eyes to show you everything. సమస్యను లేదా వేరును ఏ విధముగా కనిపెట్టాలి అనే దాని కొరకు దేవుడు ఈ రోజు మీ నేత్రాలు తెరవడానికి ఇష్టపడుతున్నాడు, చూపించాలనుకుంటున్నాడు. Your sexual thought abuse in our personal character, that also may be possible to from your generation. ఒకవేళ లైంగిక పరమైన చెడు తలంపులు మిమ్మును మీరు అపవిత్రపరచుకోవటము అనేది కూడా ఒకవేళ కొన్నిసార్లు వంశావళి నుండి తరతరాల నుండి వస్తుందేమో. The ungodly soul ties also link one another to the kingdom of darkness attitudes. ఈ యొక్క అపవిత్రమైన ప్రాణబంధాలు ఒకదానితో ఒకటి ఏర్పడి ఇవన్నీ కూడా అంధకార సంబంధమైన రాజ్యమును ఏర్పాటు చేయడానికే పూనుకుంటాయి. Okay, understand? అర్థమవుతుందా? So God open our eyes to show the visions and motivate to through the teaching you can understand very clearly. కాబట్టి దేవుడు కొన్ని దర్శనాల ద్వారా గాని ఈ బోధన ద్వారా గాని మీలో ఉన్న సమస్యను తెలుసుకోవడానికి దేవుడు సహాయపడతాడు. What is your weakness? నీ బలహీనత ఏమిటి? That weakness God can heal all the time. ఆ బలహీనతను దేవుడు ఎల్లప్పుడూ కూడా బాగు చేయాలని ఆశపడుతున్నాడు. When the people bring the demon possessed people to Jesus, యేసు యొద్దకు జనులు దెయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చినప్పుడు Jesus is not told I am very tired the morning to in the evening I am already ministry different, I move to a different path. He is not saying like this. యేసు the ప్రభు evening time also they are ready to deliver the people. యేసు ప్రభు వారు వెంటనే ఉదయం నుండి సాయంత్రం వరకు నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను, పరిచర్యలో రద్దీగా ఉన్నాను, నేను అలసిపోయాను అని యేసు ప్రభు అనలేదు. సాయంకాల సమయమందు కూడా ప్రజలను స్వస్థపరచడానికి, దెయ్యాలు పట్టిన వారిని విడుదల చేయడానికి ఆయన రెడీగా సిద్ధముగా ఉన్నాడు. Whoever listen the teaching, ఎవరైతే ఈ బోధ వింటున్నారో, ఇంగ్లీష్లో, తెలుగు, హిందీలో or any other language, లేదా మరి ఏ భాషలో మీరు వింటున్నా, okay, సరేనా, through the direct class or online class, ఒకవేళ నేరుగా ప్రత్యక్షంగా కూర్చొని వింటున్నా లేదా anywhere in the world, ఆన్లైన్ ద్వారా ఎక్కడ కూర్చొని మీరు వింటున్నా, just God open our eyes today. ఈ రోజు దేవుడు మీ నేత్రాలను తెరుచునుగాక. I bind the spirit of blind, you should cast out right now. గురుడితనమును కలిగించే దురాత్మ ఇప్పుడే విడిచిపెట్టి పోవునుగాక. Today the starting deliverance in our inner man. ఈ రోజు మొదలుకొని మీ అంతరంగమందున్న పురుషుడు విడుదల ప్రారంభమవునుగాక. Like what's your problem? It's no problem. నేను చెప్పాను కదా, మీ సమస్య ఏదైనా సరే అది పెద్ద సమస్య కాదు. Not only for the angry, కోపం మాత్రమే కాదు, not only for the insufficiency, ఒకవేళ అసంతృప్తి లేదా తృప్తి అసంపూర్ణత అనేది మాత్రమే కాదు, not only your mental problem, లేదా మానసికమైన సమస్య మాత్రమే కాదు, not only your physical problem, శరీరానుసారమైన సమస్య మాత్రమే కాదు. God deliver in our inner man. At the time you can get the deliver in our body also. దేవుడు మీ అంతరంగ పురుషుణ్ణి విడుదల చేసిన సమయమందు, ఆ విడుదల పొందే సమయంలో శరీరములో కూడా మీరు విడుదల పొందుతారు. In 2002, 2002 సంవత్సరం, in a Christian against team attacked me. క్రైస్తవ వేతరులు అంటే క్రైస్తవాన్ని ఇష్టపడని వారు కొంతమంది నన్ను కొట్టారు. The 2002 month of March in
22nd the date. 2002వ సంవత్సరం మార్చి 22వ తారీఖున ఇది జరిగింది. One against the Christian group attacked me. The doctor told your pass away. క్రైస్తవమును ఇష్టపడని వారు, వ్యతిరేకించేవారు కొంతమంది నా మీద దాడి చేసి నన్ను చితకబాదారు. ఆ వైద్యుడు పరీక్షించి నేను చనిపోయాను అని డిసైడ్ అయ్యాడు. In the whole friend circle, family circle waiting for my body, నా completed the grave in all process of the మెడికల్. చూడండి, పోస్ట్ మార్టం ఈ యొక్క పంచనామా కోసం నన్ను బయట నిలబెట్టారు, బయట ఆ స్ట్రక్చర్ మీద ఉంచారు. నా స్నేహితులు, మా కుటుంబంలో ఉన్నవారు, నా బంధువులు అందరూ కూడా ఇక నాకు సమాధి కార్యక్రమం చేయడం కోసం అన్ని సిద్ధపరచుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు. మై బాడీ అవుట్ సైడ్ ఆఫ్ ద మార్చురీ. నా యొక్క శరీరము అనేది మార్చురీకి బయట ఉంది. 6 hours నో బ్రెత్. 6 గంటలు ఊపిరి లేదు. At the same hospital, one chief nurse working accept Jesus Christ. అదే ఆసుపత్రిలో ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన ఒక చీఫ్ నర్స్ పనిచేస్తూ ఉంది. She know very well. ఆమె నా గురించి తెలుసు. At morning saw in my dress code. ఉదయము నేను నా వస్త్రాలను చూచింది. In 2002 I am not married. 2002వ సంవత్సరంలో నేను పెళ్లి చేసుకోలేదు. So at the time I am not outside of my house. I am not stop to meet any one of the girl, younger or older. చూడండి, నేను ఆ రోజుల్లో నాకు అప్పటికి పెళ్లి కాలేదు. ఒక్కసారి ఇంటి నుండి బయటికి వస్తే నేను ఎవరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడేవాడిని కాదు. ఏ అమ్మాయితో కానీ, పెద్దవాళ్లతో కానీ, చిన్నవాళ్లతో కానీ ఇష్టపడేవాడిని కాదు. నా పాటికి నేను ఒంటరిగా ఉండేవాడిని. But at the age of young, so I think it's safe in my personal. నేను అనుకున్నాను నా వ్యక్తిగత జీవితమునకు ఆ విధంగా ఉండడం చాలా మంచిది, రక్షణ అని నేను అనుకున్నాను. But the particular day, కానీ ఆ పలానా రోజు నన్ను కొట్టిన చెప్పాను కదా, ఆ రోజు I don't know why I stopped. నేను ఎందుకు దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఆగానో తెలియదు. Morning, see waiting on the bus stop. ఆమె ఉదయము బస్ స్టాప్ లో వేచి ఉంది. I'm just to stop the bus stop. నేను కూడా బస్ స్టాప్ దగ్గర ఆగాను. I ask Akaya, how are you? నేను అడిగా, how are you? Like, సహోదరి అక్క ఎలా ఉన్నావు అని అడిగాను. So few minutes just share about something. కొన్ని నిమిషాలు మాత్రమే ఆమెతో మాట్లాడాను, కొన్ని విషయాలు పంచుకున్నాం. Then myself and my friend went to one fasting prayer. ఆ తర్వాత నేను నా స్నేహితుడు కలిసి ఒక ఉపవాస ప్రార్థన కూడికకు వెళ్ళాము. So at the time she looked my dress. నేను ఆమెతో మాట్లాడాను అన్నాను కదా, ఆ సమయంలో నేను వేసుకున్న వస్త్రాలు ఆ రంగు ఆమె చూచింది, నా వస్త్రాలను చూచింది. Now get down on the step. ఇప్పుడు మెట్ల మీద నుంచి దిగొస్తుంది ఆమె. Through the window, ఆ కిటికీలో నుండి look the body outside of the postmart location. ఆ యొక్క అంటే outside. ఆ శవ పరీక్ష చేసే స్థలమునకు బయట స్ట్రక్చర్ మీద నా శరీరం పడుకోబెట్టడాన్ని ఆ చీఫ్ నర్సు ఎక్కడో దూరంగా కిటికీలో నుండి చూసింది. The long body, చాలా పొడవుగా ఉంది. సేమ్ డ్రెస్. మార్నింగ్ she saw the same dress. ఉదయము ఏ వస్త్రాలైతే ఆమె చూచిందో అవే వస్త్రాలు నా ఒంటి మీద ఉండడం చూచింది. Immediately they ran. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. She ran to in front of in my body. వెంటనే నా దేహము, నా శరీరము ఉంచబడిన నా ముందుకు వచ్చి నిలబడింది. They cry. ఆమె ఏడుస్తూ ఉందంట. Lord, my brother is not die. You again. ఆమె ఏడుస్తూ ప్రార్థించింది. చిన్న అంటే ఇంకా ప్రేయర్ కూడా కాదు, ఆమె ఏడుస్తూ ఉంది, ప్రభువా నా సహోదరుణ్ణి మరలా బ్రతికించు అని ఏడుస్తూ ఉంది. At the same time, అదే సమయంలో my right hand shake to hit her. వెంటనే నా కుడి చెయ్యి అనేది ఆమె ప్రక్కకు వెళ్ళి ఆమెకు తగిలింది. She self aware. వెంటనే ఆమెకు అవగాహన వచ్చింది. Hand here. ఇంతకు ముందు చెయ్యి ఇలా ఉంది, How can to turn and beat? ఏ విధంగా ఇక్కడ ఉన్న చెయ్యి ఇలా వచ్చి నాకు తగులుతుంది అనే ఒక వెంటనే స్పృహ వచ్చింది ఆవిడకి. So immediately shout and run, go, my brother have breath. వెంటనే ఆమె డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ నా సహోదరునికి ఊపిరుంది, ప్రాణం ఉంది అని చెప్పింది. The whole doctor team told the sister always likewise Jesus like told. అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఏమన్నారు అంటే, ఈ సిస్టర్కి మరో పని లేదు, ఎప్పుడు చూసినా యేసు యేసు అంటదే అన్నారు. So she is a chief nurse. ఆమె ఆ ఆసుపత్రిలో ఆ యొక్క ముఖ్యమైన నర్సు. So the doctor also obey that word.
సరే ఈమె చెప్తుంది కదా అని డాక్టర్ కూడా ఆమె మాట విని వచ్చాడు. Not interested. ఏదో చెయ్యాలి అన్న పేరుకు మాత్రమే, ఏదో ఆసక్తిగా కాదు. Already tested everything. ఎందుకంటే అప్పటికే అన్ని పరీక్షలు చేశారు, నేను చనిపోయాను అని They're నిర్ధారించారు. waiting for postmortem. ఇంకా శవ పరీక్ష కోసం పక్కన పెట్టారు. What happened? ఏమైంది? The doctor came in nearby in my body. ఆ డాక్టర్ గారు నాకు దగ్గరగా వచ్చాడు, నా శరీరం దగ్గరికి. Checked my beats. వెంటనే ఇక్కడ నా చేతిని పట్టుకున్నాడు. The breath came in. వెంటనే నాలో ప్రాణము తిరిగి వచ్చింది గుర్తించాడు. They took back the hospital. మరలా ఆ ఆసుపత్రి లోపలికి తీసుకుని వెళ్ళి So give the treatment. నాకు పరీక్షలు చేసి ట్రీట్మెంట్ చేసి, My friend's doctor team also came to go the private hospital to give the proper medicine. ఆ తర్వాత నా స్నేహితులు కూడా కొంతమంది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మంచి మెరుగైన వైద్యం కోసం తీసుకుని వెళ్ళారు. 22 years completed, still I am breath. ఇప్పటికీ 22 సంవత్సరాలు గడిచాయి, ఇప్పటికీ నేను బ్రతికే ఉన్నాను, ఊపిరి ఉంది. Our God is God of healer. మన దేవుడు స్వస్థపరుచు దేవుడు. He is not a big ministry. అది ఆయన, He is not big minister. ఆమెమి గొప్ప సేవకురాలేమి కాదు ఆ నర్సు. It's not doing any church. ఆమెమి మందిరాన్ని నడిపించడం లేదు. It's just a nurse. ఆమె ఒక నర్స్ మాత్రమే. Is a CSI believer. ఆమె ఒక CSI విశ్వాసి. Any special meeting only attend my church. ఏమైనా ప్రత్యేకమైన కూడికలు మా మందిరంలో ఉంటే ఆమె హాజరయ్యేది. Just when I have the time only attend the church. ఆమెకు సమయం ఉన్నప్పుడే మందిరానికి వచ్చేది. But at the time she believe how to proclaim through the faith word in everything I teach many times. కానీ ప్రతిసారి విశ్వాసముతో ఏ విధముగా పలకాలి, మాటను ఎలా పలకాలి అనేది నేర్పించేవాడిని. Crying time also, the cry to the faith word. ఒకవేళ ఏడిచే సమయంలో కూడా, అంగలార్చే సమయంలో కూడా విశ్వాస సహితమైన మాటలను ఉపయోగించి ఎలా రోధించాలి అనేది నేర్పించారు. My family outside of the hospital. నా కుటుంబం అంతా కూడా ఆసుపత్రి వెలుపల ఉన్నారు, బయట. My church people also outside. మా సంఘస్థులు కూడా బయటే ఉన్నారు. Nobody proclaimed through in her mouth to the faith word. ఎవరు కూడా విశ్వాస సహితమైన మాటలు పలకడం లేదు. All waiting for the report and the body. ఎప్పుడు నా యొక్క దేహము వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. Inform and relatives. బంధువులందరికీ కూడా చెప్పేశారు. Okay. సరేనా? But she only. కానీ ఆ నర్సు మాత్రమే proclaim the word. ఆమె వాక్కును, మాటను ప్రకటించింది. ఆ సమయంలో God hear the word. దేవుడు ఆమె పలికిన మాటను విన్నాడు, and deliver. విడుదల చేశాడు. So whatever your problem. కాబట్టి నీ సమస్య ఏదైనప్పటికీ, physically, భౌతికముగా, sexually, లైంగిక పరముగా, మానసికముగా, or any other problems, లేదా ఏ సమస్య అయినప్పటికీ God can rectify. దేవుడు దాన్ని సరిచేయగలడు. God can restore. దేవుడు కోల్పోయిన దాన్ని పునరుద్ధరించగలడు. So don't be afraid. కాబట్టి భయపడవద్దండి. Okay. సరేనా? That reason only God bring you different part of Andhra Pradesh, Telangana, some Hindi and different part of India. ఆ హేతువు చేతనే ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతముల నుండి, తెలంగాణ ప్రాంతము నుండి, భారతదేశములోని ఇతర ప్రాంతాల నుండి ప్రభు మిమ్మును ఇక్కడికి తీసుకుని వచ్చాడు. Some other abroad also. మరి కొంతమంది విదేశాల నుండి కూడా చూస్తున్నారు. Through the online. ఆన్లైన్ లో చూస్తున్నారు. Okay. సరేనా? Understand? అర్థమైందా? So wherever you are watching through the online, ఒకవేళ మీరు ఎక్కడ నుండైనా ఆన్లైన్ లో చూస్తూ ఉన్నట్లయితే, the same word you also. మీకు కూడా ఇదే వాక్యము అందుతుంది, వర్తిస్తుంది. Okay. సరేనా? Wherever you sit and watch through the online. మీరు ఎక్కడ కూర్చొని ఆన్లైన్ లో ద్వారా, ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా చూస్తున్నా, వింటూ ఉన్నా, today God will meet and open your eyes to believe in the kingdom of God's operating method. దేవుని రాజ్యము యొక్క పని విధానాన్ని మీరు తెలుసుకున్నట్లు, చూచినట్లు దేవుడు మీ నేత్రములు తెరుచునుగాక. Understand? అర్థమైందా? Okay, that believe word is open your eyes, I think. ఆ నమ్మిక, ఆ విశ్వాస సహితమైన మాట మీ నేత్రాలు తెరిచిందని నేను నమ్ముచున్నాను. It's your inner eye. మీ అంతరంగము,
మీ మనోనేత్రాలు, అంతరంగమందున్న నేత్రాలు, Okay, the spiritual eye. ఆత్మ సంబంధమైన నేత్రాలు. Tonight you close your eyes, ఈ రాత్రి వేళ మీ కళ్ళు మూసుకొని take good rest. మంచి విశ్రాంతి తీసుకోండి. Don't open your eyes like రాత్రి పడుకునే సమయంలో కళ్ళు తెరిచి చూడొద్దు. this is time for break. బ్రేక్ సమయం కనుక After finish your prayer and every activities, మీ ప్రార్థనలు, మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత, finish your everything, అంటే డిన్నర్తో సహా అన్ని ముగించుకున్న తర్వాత pray and take good rest. ప్రార్థన చేసుకొని మంచి విశ్రాంతి తీసుకోండి. Meet you tomorrow morning. రేపు ఉదయం మరలా కలుసుదాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Expect the deliverance in tomorrow. రేపటి దినమందు విడుదలను ఎదురు చూద్దాం.